హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు పిల్లలకి బాగా నచ్చేలాగా ఒక మంచి స్వీట్ స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి వీటిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత ఈ సాల్ట్ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా రబ్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి. పూరీ పిండిని ఎలా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పిండిని రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుందాం. పిండి మరికొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం కూడా ఇలా ఒకేసారి చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని దీనిపైన కొద్దిగా పొడి పిండి చల్లుకోండి. ఇలా స్ప్రెడ్ చేసి కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇప్పుడు దీన్నైతే రోల్ చేసుకుందాం. ఈ పూరీని ఒత్తేటప్పుడు మరీ మందంగా ఉండకూడదండి, వీలైనంత పెల్చగా ఒత్తేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడిపిండి వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ వీలైనంతగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా. ఆ తర్వాత ఒక చాక్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నటి లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ చపాతీ అంతా కూడా ఇలా సన్నగా లైన్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొకసారి పొడిపిండిని చల్లుకుందాము. రోల్ చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలా పొడిపిండి చల్లిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా రోల్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా చివర్లు మొత్తం కూడా దగ్గరగా అంటూ రోల్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ కట్ చేసుకున్న లేయర్స్ అన్నీ కూడా విడిగా ఉండకుండా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రోల్ చేసేసుకున్నారంటే మొత్తం కూడా నీట్గా వస్తుంది. ఫ్రై చేసినప్పుడు మొత్తం కూడా అతుక్కోకుండా లేయర్ లేయర్గా వస్తుందండి, క్రిస్పీగా వేగిపోతాయి. ఇలా సెట్ చేసుకొని చివర్లు కింది వైపున ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్ చుట్టేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మిగిలిన పిండి ముద్దలు కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఫ్రై చేసుకుందాం వీటిని. స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్ రోల్స్ అయితే వేసేసుకోండి. ఇవి వేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండకూడదు, నార్మల్ హీట్లో ఉండాలండి. అప్పుడే ఇవి నెమ్మదిగా ఫ్రై అయిపోయి పొరలు పొరలుగా చక్కగా వస్తుంది. లేదంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే తొందరగా పైవైపు మాడిపోయి లేయర్స్ అనేవి విడిగా రావు, ముద్దలాగా అయిపోతాయి. చూడండి, నెమ్మదిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి పైకి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. చూసారా, ఇలా పొరలు పొరలుగా వస్తాయండి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే. మీడియం మంట మీదనే నెమ్మదిగానే ఇలా ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావలసిన చక్కెర పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు చక్కెర తీసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకోండి. ఇలా నీళ్ళను వేసిన తర్వాత మంటని మీడియం హీట్లో చేసుకొని ఈ చక్కెర అంతా కూడా కరిగిపోయే వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే ఇదంతా కూడా కరిగిపోయి ఇలా నొరగలాగా ఉడికొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసేసుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మరిగింది కదా, పాకాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. పాకం వాటర్ తక్కువ వేసాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. పాకం వచ్చేసి మరీ గట్టి పాకం కాకుండా ఇక్కడ లేత తీగ పాకం రావాలి. ఇలా వస్తే సరిపోతుంది.
పాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్ రోల్స్ ఉన్నాయి కదా, వీటినైతే ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఉంచి మొత్తం కూడా ఇలా కలుపుతూ పాకాన్ని అయితే పట్టించాలి. ఒక 2 నిమిషాలు ఇందులో ఉంచడం వల్ల లోపల వరకు పాకం చక్కగా కలుస్తుందండి, పీల్చుకుంటాయి చక్కగా. ఒక 2 నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని ఈ పాకం అంతా కూడా ఇలా వార్చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే కాజా రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్నాక్స్ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.